హాయ్! నేను స్టిచ్చింగ్ చూపిస్తాను కదా! 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టినందుకు, ఇది 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టినా కదా! ఇది ఇట్లా స్టిచ్ చేసి చేసినాం కదా! దీన్ని ఇట్లా చేసుకోవాలి. యాక్చువల్ అందరైతే దానికి సపరేట్ లైనింగ్ పీస్ వేసి మళ్ళీ స్టిచ్ చేస్తారు, లేకపోతే హెమ్మింగ్ పెడతారు. మీకు హెమ్మింగ్ ఎక్కువ కాకుండా, డబల్ పని లేకుండా ఇట్లా సేమ్ క్లాత్ ఇట్లా పెట్టుకోవాలి. ఇది పైనుంచి స్టిచ్ చేస్తే ఇది అట్లా కదలదు. కొంతమందికి ఏమో ఉబ్బు వస్తుంది, ఇట్లా స్టిచ్ చేయాలి అంటారు. దాని గురించి నేను స్టిచ్చింగ్ చూపిస్తున్నా. దీని మీద నార్మల్గా అయితే అందరు పెట్టుకోరు, ఇది ఇట్లా ఉబ్బు రాకుండా స్టిచ్ వస్తుంది. హ్యాండ్ రెడీ అయిపోయింది. ఇట్లా మీకు దీంట్లో తేడా తెలుస్తుంది, ఫ్రంట్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అని. ఇది బ్యాక్ ఇంత ఎక్కువ కట్ చేసిన కదా, సేమ్ ఇప్పుడు హ్యాండ్స్ ఎట్లా చూపించినాను అంతే. ఇది కూడా ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకొని స్టిచ్ చేసి మళ్ళీ దాన్ని ఉల్టా చేసేయాలి. హెమ్మింగ్ ఉండదు దీంట్లో. ఇది ఇట్లానే సేమ్ హ్యాండ్స్ ఎట్లా చూపించినా అట్లానే. ఇది ఇట్లా మీరు ఇట్లా చేసిండ్రంటే ఇట్లా మంచిగా నీట్గా చేస్తే ఈక్వల్ వస్తుంది, లేకపోతే కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ కరెక్ట్గా రాదు. దీనికి వెనకాల స్టిచ్ అవసరం లేదు, హ్యాండ్స్ కంటే బార్డర్ ఉందని పెట్టిన. ఒకవేళ బ్యాక్లో బార్డర్ ఉంటే బార్డర్తో పెట్టుకోవచ్చు, ఎందుకంటే బార్డర్ ఉంటుంది కదా, బార్డర్ నీట్గా కనిపిస్తుంది ఒక స్టిచ్ పెట్టుకుంటే. ఇది బార్డర్ లేదు కాబట్టి నేను స్టిచ్చింగ్ చేస్తలేను ఇంకా.
బ్యాక్ రెడీ అయిపోయింది. హ్యాండ్స్ ప్లస్ బ్యాక్ రెండు రెడీ అయిపోయినాయి. ఇవి బాక్స్ పీస్లు ఉన్నాయి కదా, నేను ఇప్పుడు మీకు రెండు సపరేట్ 4 పీసెస్ చూపించిన కదా లైనింగ్వి. అయితే ఆ 4 పీస్లని మీరు ఇట్లా పెట్టుకున్నారంటే మీకు సేమ్కి కొంచెం సపోర్ట్ ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే 2 లైనింగ్ పీస్లు ఒకటే సైడ్ పెట్టేసి సేమ్ పీస్ ఒక సైడ్ పెట్టేసి స్టిచ్ చేసేస్తారు. అది కొంచెం సేమ్ పీస్కి సపోర్ట్ ఉండదు. ఈ లైనింగ్ ఇట్లా పెట్టడం వల్ల సేమ్కి సపోర్ట్ ఉంటుంది, కొంచెం మంచిగా ఉంటుంది బ్లౌజ్. మీకు సపోర్ట్ ఉంటుంది దీనికి, ఓన్లీ సింగిల్ ఉండకుండా. ఇది క్రాస్ కటింగ్లా ఒకటి ఇంపార్టెంట్, నెక్ పీస్ ఉంటుంది కదా, ఇది ఇట్లా అంటే సాగిపోతుంది. సో మనం ఇట్లా దీన్ని పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా చేయి పెట్టి పట్టుకోవడం వల్ల సాగదు, అది క్రాస్ ఉంటుంది కాబట్టి జంప్ అవుతుంది కదా, సాగుతుంది. చాలామంది దీన్ని ఇట్లా ఫోల్డ్ చేయరు, చేయనందువల్ల ఇది ఇట్లనే పెడితే స్టిచ్ చేసేటప్పుడు ఇట్లా పట్టుకుంటుంది
బాక్స్ పట్టిలా ఇది ఇట్లా పెట్టేస్తే ఫ్రీ ఉంటుంది. ఇక్కడ కొంచెం ఈజీ ఉంటుంది, మీరు బాక్స్కి పెట్టేటప్పుడు కూడా ఇది మళ్ళీ ఇట్లా పెట్టే అవసరం ఉండదు, డైరెక్ట్ మీరు ఇట్లా పెట్టుకోవచ్చు. ఇది ఉల్టాంచడము, కొంతమంది అయితే ఉల్టాంచరు, డైరెక్ట్ స్టిచ్ చేస్తారు, అది పైన కనిపిస్తుంది ఇట్లా స్టిచ్ చేసిరని. ఇదేమో స్టిచ్చింగ్ కనిపించదు. ఇది ఉల్టాంచడము. చాలామంది ఏం చేస్తారంటే ఇది ఇట్లా డైరెక్ట్ ఇట్లా పెట్టేసి దీన్ని ఇట్లా పెట్టి పైనకైనా ఒక కుట్టు పెడతారు. అది ఏమవుతుందంటే ఇది ఇట్లా పెడతారు కదా, ఈ లోపల ఇది ఇట్లనే కనిపిస్తుంది స్టిచ్ చేసింది ఇట్లా డైరెక్ట్. ఈడ ఏంటంటే కనిపించదు అట్లా, ఇది ఉల్టాన్స్తాం కదా, మీరు స్టిచ్ చేసినట్టు క్లాత్ పైనకి కనిపించదు కచ్చా, ఇది ఇట్లా నీట్గా ఉంటుంది. వేరే ఇంట్లో కుట్టేటోళ్ళు ఏం చేస్తారంటే ఇది ఇప్పుడు ఇది ఒక స్టిచ్ పెడతారు, ఇట్లా ఒక స్టిచ్ చేసి దీన్ని మళ్ళీ ఉల్టాంచి ఇట్లా పెట్టేస్తారు. ఈ లోపల ఇది ఇట్లా కనిపిస్తుంది మీకు బయటికి, ఇక దీంట్లో అది కనిపించదు, నీట్గా ఉంటుంది. ఇది ఉక్స్ పట్టి కాజా పట్టి ఉంటుంది కదా, కొంతమంది డైరెక్ట్ దీనికి లైనింగ్ వేసేస్తారు, లైనింగ్ కాకుండా ఇట్లా అటాచ్ చేస్తారు సేమ్ అండ్ లైనింగ్. ఇది లైనింగ్ వేసుకుంటే కొంచెం స్టిఫ్ ఉంటుంది, నెక్ పీస్ వేసుకున్నట్టు ఉంటుంది. అందరేమో దీన్ని ఇట్లా స్టిచ్ చేస్తారు, ఇట్లా స్టిచ్ చేసి ఇట్లా వేస్తారు, కానీ నేనేమో కొంచెం రివర్స్లో వేస్తాను, నాకు ఇట్లా అలవాటు. రివర్స్ వేసినా కానీ తెలియదు, రివర్స్ వేసినట్టు అర్థం కాకుండా ఉంటుంది. అందరైతే ఇట్లా వెయ్యరు. మీకు దీంట్లో లైనింగ్ వేయడం వల్ల కొంచెం స్టిఫ్ ఉంటుంది, లేకపోతే సన్నగా ఉంటుంది, ఒక 2 సార్లు 3 సార్లు ఒకసారి వేసుకోగానే చినిగిపోతుంది. ఇది ఉక్స్, అది కాజాలది, ఇది ఉక్స్. ఇలా డాట్ ఉంటుంది కదా, డాట్ దగ్గర ఒక చిన్న ప్లీట్ పెడితే నీట్గా వస్తుంది. ఈ డాట్ దగ్గర ప్లీట్ పెట్టించిన కదా, ప్లీట్ వల్ల కొంచెం ఇట్లా గుంజి పట్టదు, ఫ్రీ ఉంటుంది. ప్లీట్ పెట్టకపోతే ఇట్లా టైట్ టైట్ ఉంటుంది. ఇక్కడ మీకు డాట్ ఉంది కదా, క్రాస్ ఎక్కువ అవుతుంది కదా అక్కడ, సో మీరు ప్లీట్ పెట్టలేదు అనుకోండి ఇట్లా దగ్గర గుంజి పట్టుకున్నట్టు ఉంటుంది. ప్లీట్ పెట్టిండ్రంటే క్రాస్ ఉంది కాబట్టి క్రాస్ కటింగ్ కాకుండా కానీ పెట్టాలి. ప్లీట్ అనేది కొంచెం ఇంపార్టెంట్. ఇక్కడ ఇది మనకి ఇట్లా సాగుతుంది కదా, క్రాస్ కటింగ్ కాకుండా కానీ పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. రెడీ అయిన తర్వాత మీరు ఇట్లా మెజర్ చేసుకోవాలి 2. ఇదండి కొంచెం ఎక్కువ వచ్చింది, క్రాస్ కటింగ్ కదా సాగుతుంది,
అందుకు ఫస్ట్ మెజర్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని కరెక్ట్గా కట్ చేసుకోవాలి. కంపల్సరీ మెజర్ చేసుకోవాలి, చేసుకోకపోతే మళ్ళీ ఈక్వల్ ఉండదు కదా, కింద మీద అవుతుంది బ్లౌజు. మెజర్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత మీరు ఉక్స్కి ఇట్లా మార్క్ వేసుకున్నారంటే ఉక్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. కొంతమంది మార్క్ వేయకుండానే వేసుకుంటారు, ఈక్వల్గా వస్తుంది అన్నట్టు. ఇట్లా ఇది నెక్ క్రాస్ కటింగ్ ఉంది కాబట్టి కొంచెం నేను ఇక్కడ డౌన్ చేస్తాను. ఫ్రంట్ బ్యాక్ అటాచ్ చేసినప్పుడు నెక్ కొంచెం క్రాస్ కటింగ్ కదా, మళ్ళీ డీప్ నెక్ ఉన్నప్పుడు ఇట్లా కొంచెం డౌన్ చేసుకుంటే డీప్ అయినా కానీ ఏం ప్రాబ్లం లేదు. మీకు నెక్ పీస్ చూపిస్తా. నార్మల్గా అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా స్ట్రేట్గా కట్ చేస్తారు, ఇట్లా స్ట్రేట్గా కట్ చేసి వేస్తారు. ఆ నెక్ రౌండ్ షేప్లో కూర్చొని పెట్టినప్పుడు రౌండ్ సెట్ అవ్వదు. క్రాస్ పీస్ ఇట్లా ఇట్లా క్రాస్ ఉండాలి. స్ట్రేట్ కటింగ్ అయినా క్రాస్ కటింగ్ అయినా నెక్ పీస్ అనేది ఇట్లా క్రాస్గా కట్ చేసుకుంటే నెక్ మంచిగా సెట్ అవుతుంది. మీరు నెక్ వేసినప్పుడు హెమ్మింగ్ చేసేటప్పుడు కూడా రౌండ్ బాగుంటుంది. ఇది ఇట్లా అటాచ్ చేసుకోవాలి, స్ట్రేట్ పెట్టద్దు, స్ట్రేట్ పెట్టకుండా ఇట్లా క్రాస్. ఇవి అటాచ్ చేసేటప్పుడు కూడా క్రాస్ పీస్ పెట్టుకుంటే మంచిగా సెట్ అవుతుంది క్రాస్. మీరు అటాచ్ చేసేటప్పుడు అన్నీ ఒకటే సైడ్ వస్తున్నాయా లేదా అని చూసుకోవాలి. ఇది క్రాస్ వేస్తాం కాబట్టి ఆపోజిట్లో కూడా పడతాయి పీసెస్. ఇదంతా నాది మొత్తం ఒకటే సైడ్ వచ్చింది జాయింట్. ఒక్కొక్కసారి ఆపోజిట్లో పడతాయి అంటే బ్యాక్ సైడ్ వస్తుంది దాని జాయింట్. నా నెక్ కొంచెం పెద్దగా ఉంది కదా, నేను పెద్దగా రెడీ చేసిన. ఇట్లా ఫోల్డ్ చేసి పెడతా లోపల కొంచెం.
ఇది కొంచెం క్రాస్ ఉంది కదా, ఇది మీకు ఫ్రంట్ సైడ్లో రావాలి ఇట్లా. అది ఫ్రంట్ మనకు చెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది ఫ్రంట్ సైడ్లో పెట్టుకుంటే ఫిట్టింగ్ మంచిగా ఉంటుంది. ఇక్కడ కచ్చక పెట్టినా కదా, బ్యాక్ సైడ్ మీ ఫ్రంట్ది ప్లస్ చేయిది రెండు కలుపుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఇంకో కచ్చక పెట్టినా కదా, అది మిడిల్ షోల్డర్ దగ్గర. మళ్ళీ ఇక్కడ మీది హ్యాండ్ కచ్చక, ఇక్కడ బ్యాక్లో ఇంకొకటి ఉంటుంది, అవి మ్యాచ్ కావాలి. మ్యాచ్ అయితే మీకు ఫిట్టింగ్ చెక్ చేసే అవసరం ఉండదు. సేమ్ ఒక దగ్గరనే వస్తుంది. అది మెజర్మెంట్ చూసేటప్పుడు పెడతా కదా, ఇది ఫ్రంట్ బ్యాక్ రెండు ఇట్లా ఈక్వల్గా ఉంటాయి కదా, ఈక్వల్గా పెట్టుకోవాలి. ఇంట్లో బ్లౌజులు స్టిచ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఫ్రంట్ మెజర్మెంట్ చూసుకొని బ్యాక్ మెజర్మెంట్ చూసుకొని ఇట్లా ఎక్కువ తక్కువైనా పెట్టేస్తారు. కానీ ఫ్రంట్ బ్యాక్ రెండు ఈక్వల్గా చూసుకొని మెజర్మెంట్ పెట్టుకోవాలి. నేను చేస్తా అంటే ఫస్ట్ మొత్తం స్టిచ్ చేయను, ఇట్లా జస్ట్ ఒక స్టిచ్చింగ్ చేసి దాన్ని మెజర్ చూస్తా. ఫస్ట్ కమ్మర్లో అటు సైడ్ ఒక స్టిచ్, ఇటు సైడ్ ఒక స్టిచ్. ఇప్పుడు ఈ మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా, దీంతో మీరు స్టిచ్ చేసిందని కరెక్ట్ వచ్చింది. కరెక్ట్ వచ్చింది అంటే మొత్తం వస్తుంది అనుకోవద్దు, ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ అవుతుంది. ఇప్పుడు ఇది మనకు టైట్ అయింది, సో మనం స్టిచ్చింగ్ ఇప్పుకొని మళ్ళీ లూజ్ చేసుకోవాలి. ఇప్పుడు అది ఒక 2 ఇంచెస్ టైట్ అయింది కదా, కొంచెం మళ్ళీ వేరే స్టిచ్ చేసి ఇంకా కొంచెం టైట్ ఉంది, మళ్ళీ లూజ్ చేస్తాను. కరెక్ట్ ఉండాలి మెజర్మెంట్, కరెక్ట్ బ్లౌజ్ సెట్ అయితే మళ్ళీ మీకు బ్లౌజ్ రిపేర్ రాదు. హ్యాండ్స్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ కచ్చక పెట్టినా కదా, కచ్చక మ్యాచ్ అయింది కదా.
4 స్టిచ్చింగ్లు పెట్టుకున్నా. ఒకవేళ లూజ్ కావాలన్నా మళ్ళీ లూజ్ చేసుకోవచ్చు. అయిపోయింది ఫినిష్ బ్లౌజ్, క్రాస్ కటింగ్ బ్లౌజ్. మీరు మొత్తం బ్లౌజ్ అయిపోయాక మళ్ళీ మెజర్మెంట్ చూసుకోవాలి. మెజర్మెంట్ బ్లౌజ్తోని బ్యాక్ నెక్ నేను రౌండ్ పెట్టిన, కానీ ఆప్షన్ మీరు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు.